వైసీపీకి చెందిన చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలా మంది వేచి చూస్తున్నారు. వైసీపీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తోన్న వారు ఉన్నారు. అటువంటి వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి చెందిన 10 మంది గెలిచారు. అందులో సగానికి పైగా కొత్తగా గెలిచిన వారే. అటువంటి వారికి శాసనసభ అనుభవం లేదు. సభకు వెళ్లి తమను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలా మంది ఎమ్మెల్యేలు భావించారు. కానీ ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకుని సభకు హాజరు కావడం లేదు జగన్. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఆవేదనతో ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన వారిలో రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వారే అధికం. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న ఆందోళన వారిలో ఉంది. ఎందుకంటే సభకు వెళ్లకపోవడం, నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో వచ్చే ఎన్నికల్లో విజయంపై కొంచెం సందిగ్ధత ఉంది. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అటు నుంచి సానుకూలత అంతగా రావడం లేదు. కానీ ఇటీవల మధ్యవర్తుల ప్రమేయంతో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్ కు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తామని వారు చెప్పగా లోకేష్ కొంత సముదాయించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో గెలిచింది తెలుగుదేశం, బలమైన ప్రతిపక్షంగా నిలిచింది వైసీపీ. దీంతో అధికార పార్టీకి ధీటుగా దూకుడు ప్రదర్శించింది. ప్రభుత్వాన్ని పడగొడతామని అప్పట్లో ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకున్నారు చంద్రబాబు. కొంతమంది మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రభావం చూపింది. పార్టీ ఫిరాయింపులకు ప్రజలు పెద్దగా ఆదరించలేదు. అందుకే ఈసారి టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే ఛాన్స్ కనిపించడం లేదు. కానీ ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.